హలో అండి, పల్లెటూరు పనులకు స్వాగతం. ఈరోజు పప్పు చేస్తున్నాను. పప్పులోకి ఏమేమి పదార్థాలు కావాలో చెప్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. ముందుగా బ్యాల్ వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. దీంట్లోకి ఏమేమి కావాలంటే ఉల్లిపాయ, ఒక క్యారెటు, ఇది దోసకాయ, 4 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఇది సొరకాయ. ఇలా నేను సగం వేసినాను. ఇది దోసకాయ, కీర అంటారు. ఇది సొరకాయ. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీంట్లోకి వేసుకున్నాను. పప్పులోకి వల్ల వేసుకుంటే చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కాస్త మెంతెం కూర. ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. ఇందులోకి 1 స్పూను కారం వేస్తున్నాను. కాస్త చిన్న స్పూన్ అండి ఇది. పచ్చిమిరపకాయలు వేసినాను కదా, అందుకే కొంచెం తక్కువ వేస్తున్నాను. పసుపు, ఒక 5-6 వెల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఇవి కచ్చాబిచ్చ దంచి వేసుకోవాలి. ఇవి కచ్చబిచ్చ దంచి వేసినాను కదండి. 1 స్పూన్ ఆయిల్ వేస్తాను. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు మనకు పప్పుకు సరిపడినంత నీళ్ళు వేసుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసినానండి. కుక్కర్కి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత చూపిస్తానండి. మళ్ళా 5 విజిల్స్ అయిపోయినాయండి. పప్పు బాగా మెత్తగా మెదిగిపోయింది, ఉడికింది. దీన్ని ఇప్పుడు రుబ్బేసుకుందాం. దీంట్లో కాస్త కల్లుప్పు వేసుకొని పప్పును మెదిపేసుకోవాలి. పప్పు మెత్తగా రుబ్బేసినానండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు వేయడానికి ఒట్టిమిరపకాయ, కరివేపాకు, ఒక 5-6 వెల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, కాస్త ఇంగువ, 2 స్పూన్ల ఆయిల్ వేసినాను చిన్న బాండీలో. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. పోపు వేసినాను కదా, ఇప్పుడు ఇంగు వేసుకున్నాను. దీని పప్పులో పోపు వేసినానండి. ఇలా మనం అన్ని కాయగూరలు వేసుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పప్పు అయితేనే మా వాడు అన్నం పెట్టేసుకున్నాడు. వేడి వేడి అన్నం మీద పప్పు నెయ్యి అస్సలు సూపర్గా ఉంటుందండి. ఓకే అండి, మరి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.